దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చరణం 2వ లైను చదవాలని మనవి చేస్తున్నాను. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ దినము నా యొక్క ధ్యానాంశము తృప్తిపరచబడుట. ఏంటండి? తృప్తిపరచబడుట. దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి కూడా మేలుతో తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. తన నమ్మిన పిల్లలను ఎన్నడూ కూడా దుఃఖముతో, విచారముతో, కృంగుబాటుతో, నిరాశతో ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశమైతే కాదు. ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా, అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అన్నిటికీ మించి ఆధ్యాత్మికంగా కానీ దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రభు అయినటువంటి దేవుడు దావీదు జీవితంలో జరిగినటువంటి అనేకమైన కష్టకాలాలలో దావీదు నేర్చుకున్నది ఒకటే, నా ప్రాణమా యెహోవాను. ఈ మాట మనకి చాలామందికి ఇష్టము. నెక్స్ట్ కంఠపాఠం. ఎందుకంటే స్తుతి చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఏం చెప్తాం మనం? నా ప్రాణమా యెహోవాను. మా చిన్నప్పుడైతే మా నాన్నగారు కుటుంబ ప్రార్థన పెట్టేవారు. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో ఖచ్చితంగా ఈ మాట అందరం చెప్పాలి. ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకం. అక్కడితో ఎండింగ్ అయ్యేది ప్రార్థన. ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయి ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకొని ఆమెను అనేస్తున్నాం మనం. ఖచ్చితంగా చివర్లో ప్రాణముతో దేవుని స్తుతించటానికి మనం నేర్చుకోవలసినటువంటి వారంగా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి అది. అయితే ఆ యొక్క స్తుతి వలన నీ జీవితానికి ఏమొస్తుందంటే మేలు వస్తుంది. మేలుతో నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి దినాలలో ఆయన కొన్ని అద్భుతాలు చేశారు. దాంట్లో 2 అద్భుతాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారు అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4000 మంది పురుషులు. చాలా. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 దినాలు ప్రార్థన కూటకలు పెట్టిన తర్వాత వారందరికీ భోజనం పెట్టమన్నారు. ఈ చదవబడిన వాక్యంలో చూస్తే 32వ అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదరేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారు కనుక వారిని ఇలా ఉపవాసంతో పంపించేస్తే మధ్యలో ఎక్కడైనా మూర్ఛపడి పడిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, కాబట్టి వారికి భోజనం పెట్టండి అన్నారు శిష్యులతో. అయ్యి బాబోయ్, ఇంతమందికి ఎక్కడ పెడతాం ప్రభువా? సహజంగా ప్రతి సంఘములో కూడా ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు. 3 దినాలు మనం కూడా పెట్టుకుందాము. ప్రభు చిత్తమైతే సెప్టెంబరు
4, 5, 6 తారీఖుల్లో నిర్ణయించుకున్నాము. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్న తర్వాత లాస్ట్ రోజున ఏం చేయాలి మనం? అవునా, భోజనాలు పెట్టుకుంటాం. ఇక్కడ ప్రభువే దానిని ఆచరణలో పెట్టారు. 3 దినాలు ఉపవాసంతో ఉండిపోయారు వారు. వాక్యం అనే ఆహారం అయితే అందింది, శారీరకంగా కూడా వారిని బలపరచాలి కదా. వారికి ఆహారం పెట్టండి అంటే శిష్యులు అన్నారు, ఎంతమందికి ఎక్కడ తీసుకొస్తాం ప్రభు ఆహారం? చాలామంది ఉన్నారు అక్కడ. ఇంచుమించు అక్కడ ఎంతమంది ఉన్నారట? 4,000 మంది పురుషులే ఉన్నారు. ఇక స్త్రీలని పిల్లలను లెక్కలే పెట్టలేకపోయారు. అంటే ఇంక వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ఇంతమందికి ఆహారం పెట్టడానికి మన దగ్గర ఏముంది అంటే, చూడండి వెళ్ళి మీరు కనుక్కోండి అంటే, మొత్తానికి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 7 రొట్టెలు దొరికాయి. ఎన్ని? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. 7 రొట్టెలతోటి 1000 మందికి ఆహారం పెట్టగలరా? కొన్ని లెక్క పెట్టలేని స్త్రీలను పిల్లలను పక్కన పెట్టండి, లెక్క పెట్టిన పురుషులనైనా వేసుకుంటే ఎంతమంది వచ్చారు వారు? 4,000 మంది వచ్చారు. 4,000 మందికి 7 రొట్టెలు సరిపోతాయా? చెప్పండి అమ్మా. మీరందరూ బాగా లెక్కలేస్తారు కదా. సరిపోతాయా? పట్టుగా గట్టిగా తింటే ఒక్కళ్ళకి రావయ్యే 7 రొట్టెలు. కానీ యేసుప్రభు ఎంతమందికి చూపిస్తున్నారు వాటిని? 4,000 మందికి చూపిస్తుంటే మనకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. గనుక ఆ 7 రొట్టెలను తీసుకున్న దగ్గరికి రండి అని చెప్పి ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరినీ కూడా లైన్గా కూర్చోబెట్టి అందరికీ పెట్టమన్నాడు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లెక్క పెట్టినటువంటి పురుషులు ఉన్నారు. అందరికీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టి వారందరికీ కూడా ఆహారం వడ్డించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ వాక్యం ఎందుకు చదివించానంటే, అక్కడ చక్కని మాట రాయబడింది, వారందరూ తిని తృప్తి పొందిన మీదట. కొంచెం ఆహారం పెడితే తృప్తి అవుతుందా? ఏదో పెట్టారులేండి అంటారు. కానీ వాళ్ళకి సమృద్ధిగా తృప్తిగా తిన్న తర్వాత ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను మేలుతో తృప్తి పరిస్తే కొసరి ఇచ్చేవాడు ఆయన కాదు. ఆయనంటూ ఒక ఆశీర్వాదం ఇచ్చారు అంటే, మనుషులైతే 1 సారి 2 సార్లు 3 సార్లు ఏమైనా సహాయం చేయగలుగుతారు. కానీ దేవుడు సహాయం చేస్తే, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నీవు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. ఆయన ఆశీర్వదించాలి అనుకుంటే ఏదో కొంచెం చేసేసి ఆప్ చేసేటువంటి వాడు కాదు. ఆయన సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. అక్కడ 4,000 మందికి స్త్రీలు పిల్లలు అందరూ తినగా 7 రొట్టెల నుంచి వచ్చిన ఆహారము అందరికీ తృప్తి కలిగింది, ఇంకా మిగులు కూడా కలిగింది. ఇది ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఒకసారేమో 7 రొట్టెలను అద్భుతం చేశారు. ఇంకొకసారి అరణ్య ప్రాంతంలో ఉండగా అక్కడ కూడా వారికి తినడానికి ఆహారం లేని సందర్భములో ప్రభువారు మరొకసారి కూడా అద్భుతం చేశారు. అక్కడ ఎన్ని రొట్టెలు దొరికినాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, స్త్రీలు పిల్లలు కూడా అక్కడ కూడా లెక్క పెట్టలేదు. అంటే స్త్రీలు పిల్లలు లెక్కలేదంటారా? లెక్కల్లో లేరని కాదు, లెక్క పెట్టడానికి ఇంకా విస్తారంగా వారు ఉన్నారు గనక
గనుక వీరందరికీ కూడా అక్కడ కూడా భోజనం ఆహారం పెట్టిన తరువాత ఏం జరిగింది అనేది జ్ఞాపకం 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2 సందర్భాలు మనకి కొంచెం వాక్యానుభవం తెలిసిన వారందరికీ తెలిసిందే, ఇదేం కొత్త విశేషం ఏం కాదు. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు చేసే అద్భుతాలు ఏదైనా కూడా తృప్తికరంగా చేసేటువంటి వాడు, సంపూర్తిగా చేసేటువంటి వాడు. ఈ తృప్తి అనేటువంటిది మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా అలవాటు చేసుకోగలిగితే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనకి సంతోషము కలుగుతుంది. చాలామందికి ఏ అద్భుతం జరిగినా కూడా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినా కూడా ఎప్పుడు కూడా తృప్తి లేనట్టుగానే, దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగిందండి, ఆయన అసలు నన్ను గుర్తుపెట్టుకున్న, ఇట్లా అది తృప్తికరమైన మాటలు అంటారు అసలు ఏమైనా? కనుక ఒక జీవితములో తృప్తి అనేటువంటిది కలగాలి అంటే నీ మనస్సు మొట్టమొదట దేవుణ్ణి స్తుతించటానికి అలవాటు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటావో, నీకు కలిగిన చిన్న దాని నుంచి కూడా దేవుడు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వారికి అవసరతలు ఉన్నాయని తెలుసు, అవసరతలను చూసి చూడనట్టు వెళ్ళిపోయేది మనిషేమో కానీ అవసరతలను చూసి ఆశీర్వదించేది నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. అక్కడ వారికి భోజనం అవసరమై ఉంది అది నాన్న. కనుక వారికి రొట్టెలను 4000 మందికి ఒక్కసారి పెట్టి సంతృప్తి చేసి మిగిలినటువంటి దాన్ని వారికి అప్పచెప్పాడు. మరొక్కసారి 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పెట్టి 12 గంపలు మిగిల్చాడు. ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఈ 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటిది యేసు ప్రభు వారు మహిమతోటి లేకపోతే అప్పటికప్పుడు సృష్టి చేసి ఇచ్చారా? చెప్పండి అమ్మా. ఇవ్వలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 5 రొట్టెలు? ఇక్కడ ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగితే ఎవ్వరు కూడా నోరిప్పడం లేదు. అంటే మేము రొట్టెలు పట్టుకొని వచ్చామనుకున్నారా, మీకు ఇవ్వడానికి వచ్చామనుకున్నారా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మౌనంగా ఉన్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే 5 రొట్టెలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఎన్ని రొట్టెలు అంట? అక్కడ ఉన్నది ఎంతమంది? 5000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక. ఈ 5 రొట్టెలు ఉన్నాయి నా దగ్గర అంటే అసలు ఆ 5 రొట్టెలు వాడికి ఎలా వచ్చినాయి? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను నేను, అక్కడ మీటింగ్ పెడుతున్నారంట, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను మమ్మీ అని చెప్పాడేమో వాళ్ళ మమ్మీకి. వాళ్ళ మమ్మీ అంది, బరే బాబు అక్కడ అరణ్య ప్రాంతం, అది ఏసై మీటింగ్ పెట్టిన చోట ఏసీ రూములు ఏం కాదయ్యి, అవునా? మరి ఎక్కడ పెట్టారు? అరణ్య ప్రాంతం అది. ఆ అరణ్య ప్రాంతంలో ఆహారం ఎక్కడుంటుంది అసలు నీకు? కొంచెం ఈ ఆహారం పట్టుకెళ్ళినాయినా అని చెప్పి ఒక 5 రొట్టెలు కొన్ని చేపలు మూటగట్టి ఇచ్చింది తల్లి. ఎంతైనా తల్లి ప్రాణం కదూ. పిల్లలకి మనకి ఎంత బాధ ఉన్నా పిల్లలు కడుపు నిండా తినాలని తల్లిదండ్రులకి ఏముంటుంది? ఆశ ఉంటుంది. గనుక ఆ తల్లి ప్రాణం గనుక కొంచెం ఆహారం కడితే పాపం వాడు వెళ్ళాడు, ఆ మీటింగ్లో కూర్చున్నాడు, యేసయ్య వాక్యం చెప్తున్నారు, వింటూ 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 ఆకలి కూడా మర్చిపోయాడు. నిజంగా యేసయ్య మాటలు వింటే మన కడుపు నిండిపోతుంది. నిజంగానా? అలా అని ఇంటికి వెళ్ళకండి, సాయంత్రం దాకా ఉంటారా మీరు? అయితే యేసు ప్రభు మాటలు వింటూ ఆకలి బాధ మర్చిపోయాడు. పాపం 3 రోజులు అయిపోయింది, అందరితో పాటు అలాగే ఉండిపోయాడు. 3వ రోజున ఆహారం పెట్టాలని వెతుకుతుంటే ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా అంటే వాడు అప్పుడు గుర్తొచ్చింది అమ్మిచ్చిన 5 రొట్టెలు. అయ్యా నా దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు అంటే ఇలా తీసుకురండి అని యేసయ్య చేతిలో పెట్టాడు. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నీ దగ్గర ఏది ఉందో దాని ద్వారానే దేవుడు అద్భుతం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు మన దగ్గర పెద్ద టాలెంట్స్ ఏమి ఉండక్కర్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం నాకు మంచి జ్ఞానం ఉంటేనో, మంచి తెలివి ఉంటేనో, మంచి ఉద్యోగం ఉంటేనో, లేకపోతే మంచి సంపద ఉంటేనో, మంచిగా నేను అనుకున్న దానికంటే పై స్థాయిలో ఉంటేనే ఆశీర్వాదం అనుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టగలిగితే ఆ కొంచెము దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. నమ్మితే స్తోత్రం చెప్దాం.
ఈ వాక్యాన్ని బట్టే చెప్తున్నా నేను. ఆ చిన్న బాలుడి చేతిలో ఎన్నున్నాయి? 5 రొట్టెలు. దానితో అద్భుతం చేశారా లేదా ప్రభువారు? మోషే చేతిలో ఏముంది? కర్రతో అద్భుతం చేశారా లేదా? ఏమో లేదా? ఒక చిన్న చేతి కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నీ చేతిలో ఉన్నది చిన్న విశ్వాసమే, చిన్న ప్రార్థనే, చిన్న భక్తే, చిన్న కృతజ్ఞతే. ఆ చిన్న దాని నుంచి కూడా గొప్ప తృప్తికరమైన ఆశీర్వాదమైన ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ చిన్నదాన్ని యేసే చేతిలో పెట్టడం నేర్చుకోవాలి. ఆ చిన్న ప్రార్థన, ఆ చిన్న భక్తి, ఆ చిన్న విశ్వాసం, ఆ కొంచెమే, నీకు కొంచెమే ఉంది కానీ ఆ కొంచెములో కూడా నువ్వు నమ్మకత్వం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రభువే చెప్పారు, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అంటున్నాడు. ఆ చిన్నదాన్ని యేసే చేతిలో పెట్టాడు గనుకనే నిజంగా ఆ 5 రొట్టెలు వాడే తినుంటే ఆ చిన్న పిల్లవాడు కడుపు మాత్రమే నిండేది. కానీ ఆ చిన్న పిల్లవాడు తీసుకెళ్ళి యేసే చేతిలో పెట్టాడు గనక అతని ఆకలి తీర్చాడు, అనేకులకు కూడా ఆకలి తీర్చాడు, ఇంకా మిగులు కూడా దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినవన్నీ గంపల నిండా ఉండిపోయినాయి. ఇంకా ఎన్ని గంపలు ఉన్నాయంటండి? 12 గంపలు. 12 గంపలు ఎందుకు ఉన్నాయంటారు? ఎంతమంది పంచిపెట్టారు అక్కడ? 12 మంది శిష్యులు పంచిపెట్టారు కనుక 12 గంపలు నిండుగా మళ్ళీ ఫుల్గా రొట్టెలు వచ్చేసినాయి. మరి ఏం చేస్తారా యేసయ్య? పారేశారా? చాలామందికి చూడండి, కొంచెం మిగిలిపోతే పారేసుకోవడమే తప్ప దాన్ని పొదుపు చేసుకోవడం చేత కాదు. ఎవరైనా పొదుపు చేసుకుని ఏదన్నా కొంచెం సమకూర్చుకున్నారనుకో కళ్ళు మీరు చూస్తూ ఉంటారు. నీకు కలిగిన దాన్ని తృప్తిగా చేసుకొని మిగిలిన దాన్ని సమకూర్చుకోవడం అనేది నేర్చుకోమని యేసు ప్రభువే చెప్పాడు. ఈ బోధ నేను చెప్పలేదు, కల్పించి. కనుక మిగిలిన దాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? పోగు చేయండి. ఎందుకు అలా వ్యర్థం చేస్తున్నారు? పోగు చేసి ఆ 12 గంపల నిండా ఎత్తిన తర్వాత ఆ రొట్టెలు ఏం చేశారనుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే వాక్య ప్రకారంగా ఏ చేతులైతే ఇచ్చాయో తిరిగి ఆ చేతులకే ఇచ్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ చిన్న చేతులు 5 రొట్టెలు ఇస్తే యేసయ్య చేతులు ఎన్ని ఇచ్చినాయి? 12 గంపలు ఇచ్చినాయి. నువ్వు దేవునికి ఇచ్చేది కొంచెమే, కానీ దేవుడు నీకు ఇచ్చేది మాత్రం చాలా ఎక్కువే ఇస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నా దేవుడు తృప్తి కలిగించే దేవుడు, నా దేవుడు మేలుతో తృప్తి కలిగించే దేవుడు, ఆశీర్వాదంతో తృప్తి కలిగించే దేవుడు. కొన్నిసార్లు సమస్యలు రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు. అలాంటి పరిస్థితులలో నువ్వు కృంగిపోవడం కాదు నేర్చుకోవాల్సింది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. చాలమ్మ, ఇక్కడ మనం చూస్తే యోసేపును గురించి ఈ మాట వ్రాయబడింది. యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపు కలలు కనేటువంటి ఒక మంచి తలాంతో కలిగినటువంటి వాడు. దేవుడు ఒక రోజు యోసేపుకి ఒక కలలో 11 నక్షత్రములు, అలాగే సూర్యుడు చంద్రుడు అతనికి నమస్కారం చేసినట్లు ఒక కళ వచ్చింది. కళ వస్తే ఈ కళ అన్నయ్యలకు చెప్పాడు. తన పైన 10 మంది అన్నయ్యలు ఉన్నారు, తండ్రికి కూడా చెప్పాడు. చెప్తే వీరందరూ కళ విని, ఏంటి నిజంగా రాజు అవుతావా? మేము ఇంత పెద్ద పెద్దవాళ్ళు ఉంటే మా అందరి మీద నువ్వు అధికారం అవుతావా? నీ మాట మేము వినాలా? నువ్వు చెప్పినట్టు మేము నడవాలా? అనేటువంటి ఒకలాంటి ద్వేషము వారిలో కలిగి యోసేపు మీద వారు ఏం పెట్టుకున్నారు? పగ పెట్టుకున్నారు. గమనించండి. అయితే యోసేపుకి అదేమీ అర్థం కాలేదు. దేవుడు తనకు చూపించాడు, తాను చెప్పాడు, అంతే. అయితే ఆ రోజు నుంచి యోసేపు మీద అసూయ పెంచుకున్నారు. ఏ విధంగా అయినా సరే యోసేపు యొక్క పీడ వదిలించుకోవాలి అనుకొని అన్నలే యోసేపును 20 తులాల వెండికి ఐగుప్తీలకు అమ్మివేశారు. గమనించండి. ఒకవేళ నీవు ఎప్పుడైనా ఆశీర్వదించబడితే, నీవు ఎప్పుడైనా దేవునిలో ఫలిస్తున్నావు అని తెలిస్తే నీ విరోధి అయిన అపవాది, మనుషులు ఎవరు మనకు విరోధులు కాదు,
కానీ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుతూ ఏదో ఒక రూపములో ఎవరో ఒకరి నుంచి నీకు బాధను వేదనను కలిగించవచ్చు. అయితే ఆ సందర్భంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డం. యోసేపు అదే చేశాడు. అన్నలు నిష్కారణంగా తనని తీసుకొని వెళ్ళి అమ్మివేస్తే 13 సంవత్సరాలు ఒక బానిసలాగా బ్రతకాల్సిన పరిస్థితి. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో పరిస్థితుల మధ్యలో అతని జీవితము కృంగిపోయింది. ఆ చిన్న వయసు నలిగిపోయింది. కానీ ఒక రోజు రానే వచ్చింది, మేలుతో దేవుడు యోసేపును తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. కష్టం వచ్చింది, కానీ ఆ కష్టంలో నిలబడ్డాడు గనుక యోసేపును ఎంత స్థాయికి తీసుకెళ్ళాడంటే ఒక దేశానికి రాజయ్య స్థానానికి తీసుకెళ్ళాడు. చూడండి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. చాలు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. మీకే కాదు, అనేకులకు మేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆరాధించే దేవుడు దేనితో తృప్తిపరుస్తాడు? మేలుతో తృప్తిపరుస్తాడు, ఆహారంతో తృప్తిపరుస్తాడు, మన సమస్యలు తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. యోసేపు జీవితాన్ని అనేకులకు మేలుకరంగా మార్చి తృప్తిపరిచాడు. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసుకుందాం. కొన్నిసార్లు మన పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, ప్రతికూలంగా మనకు ఉండొచ్చు, కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన ప్రతి పరిస్థితుల్లో కూడా మన యొక్క సమస్యలన్నీ కూడా దేవునికి మాత్రమే తెలియచేయాలి. మనుషులు తెలియజేస్తే ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మన ఎదురుగుండా అయ్యో పాపం అంటారు, బయటికి వెళ్ళి వాళ్ళకి అలా జరగాల్సిందే అంటారు. ఇది మానవుని యొక్క స్వభావ సిద్ధమైన మనస్సు అది. కానీ నా తండ్రి అయినటువంటి ప్రభువు అలాంటి వాడు కాదు. గనుక నీ చింతలేమన్నా, నీ కష్టమేమన్నా, నిన్ను ఎవరైనా పగ పెట్టుకున్నా, నీ మీద ఎవరైనా అసూయపడినా, నీ మీద ఎవరైనా ద్వేషభావాలు పెట్టుకున్నా, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా నీవు చింతిస్తూ కృంగిపోతూ నీ విశ్వాసాన్ని అణగార్చుకోవడానికి కాదు, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా నీకు అన్వయించుకొని ఈ శ్రమ కలిగిందా, ఈ కష్టం కలిగిందా, ఈ నింద కలిగిందా, ఈ అవమానం కలిగిందా, వీటన్నిటిని కూడా నా జీవితంలో మేలుగా ఒకరోజు మార్చబోతున్నాడని నమ్మగలిగితే ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు. యోసేపు జీవితంలో నింద పడలేదా? చేయని నేరానికి ఏం పడ్డాడు? ఆయన నిందపడ్డాడు. చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. చేయని నేరానికి అన్నల చేత గోతిలో త్రోయబడ్డాడు. అన్నిటి మధ్యలో కూడా ఆయన నేర్చుకున్నది ఒక్కటే, సహించుకోవడం. నీ జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు అన్నీ ఉంటాయి మనకి, ఇదే తక్కువైపోద్ది. ఏంటది? ఓర్పే తక్కువైపోతుంది. ఈ ఓర్పు లేకే కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితులు సృష్టించుకుంటా ఉంటాం మనం. నీ ఓర్పే నీ జీవితానికి మేలు తీసుకొస్తుందనే సత్యాన్ని యోసేపుని బట్టి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొన్ని మాటలు త్వరగా చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి దేనితో మనం తృప్తి పడాలనేది విషయాన్ని వాక్యంలోంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలండి. ఇక్కడ మనం చూస్తే జలగ కంట ఇమ్ము ఇమ్ము అనే కూతుర్లు ఇద్దరు ఉన్నారంట. ఎవరంటండి? ఈ కూతుర్ల పేర్లేంటి? నిజంగా కూతుర్లైన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులకి వెళ్ళి మాకు ఇవ్వండి 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 అంటూ ఊరుకుంటారా? అలా ఊరుకోవట్లేదని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే సమాన హక్కులను వేసింది. ఇప్పుడు కొంపదీసి అలాగే వెళ్ళి ఎవరి మీద కేసులు వేయకండి మీరు.
ఎందుకంటే జాయపాష్టం గారు చెప్పారని మళ్ళీ నా మీద పడతారు ఇప్పుడు. గనుక జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లిద్దరూ కలరు అని వాక్యం చెప్తుంది. తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవేంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. పాతాళములో కోట్ల మంది పడుతున్నారు ఇప్పటికొచ్చి, భూమి పుట్టింది మొదలుకొని. చాలు అంటుందా? అయ్య బాబోయ్ భూమి నిండిపోతుంది అంటున్నారేమో తప్ప పాతాళం నిండిపోతుందని మాత్రం ఎవరు అంటలేదు కూడానే. పాతాళంకి ఎప్పుడు కూడా నోరు తెరుచుకుని ఎప్పుడు వస్తారా, ఎవరు పడతారా, ఏ విధంగా పాతాళంలోకి లాక్కెళ్ళాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. గనుక అలాంటి స్థితికి నీవు వెళ్ళకూడదు అని చెప్పి వాక్యం చెప్తుంది. అలాగే కనని గర్భం, పిల్లలు కనలేనంతసేపు, పిల్లలు కలగలేనంతసేపు ఎంతమంది పిల్లలు ఉన్నా పెంచేద్దాం అనుకుంటారు. ఒక్కళ్ళు పుట్టగానే మాత్రం ఏమనేస్తారు, చాలండి. మరి అప్పుడు దాకా ఉన్న బాధ ఏమైపోయిందో, ఒక్కళ్ళు రావడం చాలండి బాబు, వీళ్ళతోటే పడలేకపోతున్నాం అంటారు. ఇవి మనిషి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అయితే దేవుని పిల్లలారా, ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలంగా మనం దేవుడు మన ప్రతి ఒక్క సమస్యలలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంటున్నాడు. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను. సంపన్న స్థితిలో ఎరుగుదును, దీన స్థితిలో కూడా ఎరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యములో కడుపు నిండి ఉండుటకు, ఆకలిగొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని స్థితుల్లో మనం ఏం చేసుకోవాలి? కొన్నిసార్లు సంతృప్తి ఉంటుంది, కొన్నిసార్లు లేముంటుంది, కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది. అన్ని స్థితిగతుల మధ్యలో దేవుని బిడలంగా సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. నేను ఎప్పుడో బంగారు పినిసులు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటానంటే నెగ్గదు. ఎందుకంటే స్థితిగతులు మారుతూ ఉంటాయి కొన్నిసార్లు. గనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండడం అనేది నేర్చుకోగలిగితే ప్రభువు మన జీవితాల్లో తగిన సమయం వచ్చినప్పుడు మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. చూడండి 19వ వచనం, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ప్రతి అవసరాలు ఎవరు తీర్చాలి? తన మహిమ యొక్క ఐశ్వర్యములోంచి, దేవుడు తన ఐశ్వర్యంలోంచి మీ ప్రతి అవసరాన్ని, అది నేను హృదయపూర్వకంగా నేను అనుభవించి చెప్తున్నాను, నా ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటే, నీకు అవసరత ఉందా, నీకు ఇది అవసరమా, దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని చిన్న చూపు చూచేవాడు కాదు. గనుక మనము నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఈ విధమైనటువంటి అలవాట్లు దేవుని పిల్లలకు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదుము. చాలు, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేం. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలంగా మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడు, మనకి ఏది ఉన్నా కూడా అది దేవుడిచ్చిందే. అవునా? మీరు ఈ లోకానికి వస్తా తీసుకొచ్చారా ఇవన్నీ? లేకపోతే వెళ్తా పట్టుకెళ్తారా? ఏమీ తీసుకొచ్చింది లేదు, ఏమీ పట్టుకెళ్ళేది లేదు. ఈ లోకములో ఉన్నంత వరకు తృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. అన్న వస్త్రములు కలిగి, తినే ఆహారమైన, ధరించే వస్త్రమైన, ఉండే నివాసమైన అది ప్రభువిస్తేనే నీవు పొందుకున్నావు. ప్రతిదీ కూడా, ఒక చిన్న వస్తువు కూడా దేవుడు నీకు ఇస్తేనే నువ్వు సంపాదించుకోగలిగావు.
చాలాసార్లు మన జీవితంలో ఉన్న వాటితో మనం తృప్తి పడలేక ఎన్నో నిరాశలకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం. నీకు అవసరం ఉందా? అది అవసరం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవునికి అన్నీ కూడా తెలుసు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసును అన్నాడు. కనుక మన ప్రతి సమస్యను బట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. కొన్నిసార్లు దుఃఖంలోంచి వెళ్తాం, కొన్నిసార్లు సంతోషాల్లోంచి వెళ్తాం, కొన్నిసార్లు బాధలోంచి వెళ్తాం, కొన్నిసార్లు సంతోషంలోంచి వెళ్తాం. పరిస్థితి ఏదైనా కానీ దేవుని పిల్లలంగా సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం సంపాదించుకోవద్దని చెప్పట్లే, కానీ అది ఒక దురలవాటుగా మాత్రం చేసుకోకూడదు. కారణం ఏంటంటే వాక్యంలోంచి మీకు గుర్తు చేస్తున్నాను, చూడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. చాలు. చూసారా, ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను యొర్దాను నది ఒడ్డున వాక్యం చెప్తూ మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందంటే ఒక్కొక్కరు వచ్చి అయితే ఏమేం సరి చేసుకోవాలండి, ఏమేం సరి చేసుకోవాలని అందరూ అడుగుతుంటే ఆ సందర్భంలో సైనికులు కూడా వచ్చారట. వచ్చి అయ్యా మేమేం చెయ్యాలి అన్నాడు. మేమేం చెయ్యాలి అంటే అక్కడ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనిందలు వేయొద్దు, మీ జీతంతో తృప్తి పడేదానికన్నా పై వాటితో తృప్తి పడేవారు చాలామంది ఉంటారు. కానీ పై వాటితో తృప్తి పడేది నీకు అంతంత మాత్రమే. అది ఎలాంటిదంటే సిల్లి సంచులో వేసినట్టుది. నీ పై రాబడి ఎంతో తెచ్చుకుంటావు, జీతం కొంచెమే ఉంటుంది, పై రాబడి తెచ్చుకుంటారు చాలామంది, దాన్నే లంచాలు అంటారు. అయితే ఇంకా వేరే ఏమనుకుంటారో చాలామంది, దానికి ఇంకా చాలా పేర్లు పెట్టుకుంటారు. ఏదైనా కానీ నీ జీతము కాకుండా పై రాబడితో తెచ్చుకున్నది నీకు సంతృప్తిని ఇవ్వదు. మీ జీతములతో తృప్తి పడండి. నీ జీతం కొంచెమే, ఆ కొంచెమైనా సరే ఆ కొంచెమును దేవుని చేతిలో పెట్టి, ప్రభువా ఈ 5 రొట్టెలే, ఈ 2 చేపలే అనేటువంటి స్వభావంలాగా, ఈ చిన్నదే నా దగ్గరుంది, ఈ చిన్న జీతమే నా దగ్గరుంది, ఈ చిన్న కష్టార్జితమే నా దగ్గరుంది, ఈ చిన్నదే నా చేతిలో ఉందయ్యా, నీ చేతిలో పెట్టుకుంటున్నానయ్యా, నీవు నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించలేడా అండి? ఆయన ఆశీర్వదించలేడా? ఆయన ఆశీర్వాదాలకి కారకుడు ఆయన. గనుక మీ జీతములతో తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష కోసం మనుషులు చంపుకుంటున్నారు ఈ రోజుల్లో. దేనికోసం చంపుకుంటున్నారు మనుషుల్ని? ఒక మనిషిని ఇంకొక మనిషి చంపడానికి లక్షల కోట్లు తగలబెడుతున్నారు. వాళ్ళకేమో డబ్బు కావాలి, వీళ్ళకేమో కక్ష తీరాలి. దానివల్ల పాతాళములో బాధ వేదన తప్ప మిగిలేది ఏది కూడా ఉండదు. కనుక దేవుని పిల్లలుగా మన బ్రతుకులో వేసే ప్రతి అడుగు సక్రమమైన రీతిగా ఉండగలిగితే దానివల్ల దేవుని నుంచి మనం ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథము 147వ కీర్తన 14వ చరణం చదవండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చాలండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇదేనో నా ధ్యానం చెప్పాను కదా. ఏంటి? తృప్తిపరచబడుట, మేలుతో తృప్తిపరచబడాలి. తర్వాత ఆహారముతో తృప్తిపరచబడాలి. కష్టం కలిగిన, శ్రమలు కలిగిన యోసేపులాగా నిలబడి తృప్తికరమైన జీవితము బ్రతకాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. మన జీతములతో మనం తృప్తిపరచబడాలి. ఇక తరువాతగా చూస్తే సమాధానముతో తృప్తిపరచబడాలి. అన్నీ కొనుక్కుంటే వస్తాయి, సమాధానం కొనుక్కుంటే వస్తుందా? చాలామంది చూడండి, ఇంటి నిండా మంచి ఆహారం సిద్ధం చేసుకుంటారు. మంచి ఆహారం సిద్ధం చేసుకొని చక్కగా భోజనం చేద్దాం అనుకునే టైంకి ఏదో వచ్చేస్తుంది అశాంతి, ఏదో చిన్న గొడవ, ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు ఏం పోతుంది? సమాధానం పోతుంది. సమాధానం పోతే ఆ కుటుంబము సంతోషంగా భోజనం చేయగలుగుతారా? చెప్పండి. ఎంతమంది కుటుంబాలు అలాంటి కలవరాలతో బాధపడుతున్నారు? అన్నీ ఉన్నాయి, మీకు తినడానికి ఆహారం సమృద్ధిగా ఉంది, ధరించడానికి వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి, మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా కొనుక్కోగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. కానీ కుటుంబాల్లో ఏమీ లేదు,
సమాధానం లేదు. కానీ వాక్యం చెప్తుంది, నీ సరిహద్దులలో సమాధానం ఉన్నప్పుడే నీవు మంచి గోధుమలతో ఏం చేయబడతావు? తృప్తిపరచబడతావు. అనగా నీ యొక్క ఆశీర్వాదానికి ఇంకొక మెట్టు ఏంటంటే సమాధానం నిలుపుకోవడం నేర్చుకోవాలి. సఖ్యమైతే, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానం లేని స్థితి నీలో ఉందంటే మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు ఆ మనశ్శాంతి కోల్పోయావంటే కడుపు నిండా ఆహారం తినలేవు. నీకు వండుకోవడానికంటే వండుకుంటావేమో కానీ నెమ్మది లేకపోతే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేవు నువ్వు. గనుక నీ కుటుంబంలో సమాధానముతో తృప్తిపరచబడాలి. ఇంకొక వాక్యం చదివి ముగిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 145:16 చరణం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చాలు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కోరికలను ఏం చేస్తాడు ఆయన? అవి మంచి కోరికలు అయి ఉండాలి సుమా. మంచి కోరిక అయితే గనక ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, మేము బాగా చదువుకోవాలని కోరుకుంటే తృప్తిపరుస్తాడు. యవనస్తులు ఉన్నారు, నాకు మంచి కుటుంబం ఏర్పడాలి, మంచి భాగస్వామి రావాలి అనుకుంటే తృప్తిపరుస్తాడు. గర్భఫలాలు లేని వారు ఉన్నారు, దేవా నాకు మంచి గర్భఫలం ఇయ్యని కోరికుంటే తృప్తిపరుస్తాడు. మంచి కోరిక ఏదున్నా తృప్తిపరుస్తాడు. ఆధ్యాత్మికంగా నేను మంచి ప్రార్థనా పరులను అవ్వాలి, మంచి వాక్యం అందించే వారంగా ఉండాలి, లేదా సంఘములో పరిచర్య చేసే వారంగా ఉండాలి, మంచి పాటలు పాడే వారంగా ఉండాలి, ప్రభువు నాకు మంచి తలాంతులు ఇస్తే దాన్ని వాడుకునేలాగా ఉండాలని మంచి కోరికలు ఉన్నాయనుకో, ఖచ్చితంగా మన కోరికను ఏం చేస్తారంటండి ఆయన నీ కోరికను తృప్తిపరచడమే కాదు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు యెహోవా సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలంగా దేవుని నుంచి మాత్రమే ప్రతిదాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఆరోగ్యం, ఆయన ఇచ్చే కుటుంబం, ఆయన ఇచ్చే ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు, పరిచర్యలు అన్నిటిలో కూడా నీవు తృప్తి పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే తృప్తి లేని వారు ఉంటారు చూశారు, వారు లోక సంబంధులుగా మార్చబడతారు. దేవుని నమ్ముకునే ఉంటారు, దేవుని పిల్లలనే చెప్పుకుంటారు, దేవుని వాక్యాన్ని చదువుతుంటారు, వింటుంటారు, చెప్పగలుగుతుంటారు, కానీ తృప్తి లేని తనముతో అడ్డదోవలు వెళుతూ ఉంటారు. వాక్యంలోంచి ఒక మాట నేను చదివేసి ముగించేస్తాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. బిలామును గురించి వ్రాయబడింది. బిలాము నడిచిన తప్పు త్రోవలో 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని. బిలాము ఎందుకు నష్టపోయాడు? దేనికోసం? బహుమానాలు. దేవుడు అంతకుముందు ఆశీర్వదించలేదా బిలాముని? బిలాముని ఎంత మంచిగా ఆశీర్వదించాడో. కానీ నిజమైన దేవుని ప్రవక్తగా చెప్పుకున్నటువంటి బిలాము తప్పు త్రోవలకు వెళ్ళాడు. దేనికోసం? బహుమానాల కోసం. ఆ బహుమానము తప్పు త్రోవకు వెళ్ళి బహుమానాలు తెచ్చుకోవడానికి, లాభం సంపాదించుకోవడానికి ఏం చేస్తారనేది వాక్యంలో ఎంతో స్పష్టంగా మనకి రాయబడుతూ ఉంది. చూడండి 16వ వచనం. అదే యూదా పత్రికలో 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంభమైన మాటలు పలుకును. చాలామంది బహుమానాల కొరకు మనుషులను ఏం చేస్తారు? కొనియాడతారు. అయ్య బాబోయ్ మీ అంతటోళ్ళు లేరండి అసలు మీరు లేకపోతే ఇంకేమీ ఉండదండి అసలు. నువ్వు మనుషులను కాదు కొనియాడవలసింది. కొనియాడవలసింది ఎవరిని? దేవుణ్ణి కొనియాడాలి. నీవు దేవుణ్ణి కొనియాడి దేవుని మీద ఆధారపడితే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఆయన ఇస్తాడు. లాభము కొత్తు మనుషులను పొగుడుకుంటూ, లాభము కోసం మనుషులను కొనియాడుకుంటూ, ఇక ఒకవేళ లాభం దొరకలేదనుకో, ఈ కొనియాడే ప్లేస్లో ఏమొస్తుందో తెలుసా? సణుక్కోవడం వస్తుంది. ఇంత చేశాను కానీ ఏం చేశారు నాకు, ఇంత చేశాను కానీ ఏం చేశారు నాకు, సణుక్కోవడం. అది దైవికమైన భక్తి అనిపించుకోదు. దేవుని బిడ్డలుగా ఉన్నావు అంటే మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంతేగాని నువ్వు సణుక్కుంటూ, గొణుక్కుంటూ, విసుక్కుంటూ, దేవుని మీద దేవునికి అయిష్టముగా ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ
దేవుడు నన్ను ఆశీర్వదించేయాలి, నన్ను తృప్తిపరిచేయాలి, నా కోరికలు సిద్ధింపచేయాలి, నా ఆలోచన నెరవేర్చుకోవాలంటే జరగని పని అది. ముందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. యోసేపు దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగిన, శ్రమ కలిగిన దేవుని కొరకు నిలబడ్డాడు. మేలుతో అతను తృప్తిపరిచాడు. అతన్నే కాదు, అనేకులకు తృప్తికరంగా, మేలుకరంగా దేవుడు మార్చాడు. నీకు కలిగింది కొంచెమే కావచ్చు, ఆ కొంచెము దాంతో నువ్వు తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. నీ ఆహారమును దీవిస్తాడు, నీ పానీయమును దీవిస్తాడు. సమృద్ధి ఆయన చేతిలో ఉంది. మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళాం. ఏది కలిగి ఉన్నావో అది దేవుని కృపని తలంచి దానితో తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఈ తృప్తి లేని జీవితం నీకు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకుంటావు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మన దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే, సమాధానం కలిగి ఉండడానికి, మన కోరికలు సిద్ధింపచేయడానికి, ఆధ్యాత్మికంగా ప్రభు సందులో ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండడానికి తప్ప మనుషులను పొగడడానికో లాభాల నిమిత్తమో లోక సంబంధమైనటువంటి రీతిగా అటు ఇటు పరుగులు పెట్టొద్దు. నువ్వు దేవుని పిల్లలంగా యథార్థమైన మనసుతో నువ్వు జీవించు. నీ జీవితం యథార్థంగా ఉంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. యథార్థ వంశాన్ని ఏం చేస్తాడు దేవుడు? వదిలేస్తాడా? నట్టేట వదిలేస్తాడు ఆయన? యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. యథార్థవంతుల వంశపు వారి యొక్క పిల్లలు భిక్షమెత్తుకోవడం కూడా చూడలేదు అంటున్నాడు అక్కడ. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం చూడలేదు. భిక్షమెత్తుకునేలాగా చెయ్యడు మనల్ని. ఎవరి దగ్గరకు వెళ్ళి చేతులు చాపేలాగా చెయ్యడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు తన మహిమలోంచి మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడండి, కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా చేపట్టుకోండి. ఆయన నిత్య రాజ్యానికి వారసులవుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములనైనా మహాగణుడ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇది నా ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి. నేను వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలలో యేసయ్య వాక్యం ద్వారా అనేక మంది కుటుంబాలలో ప్రభువా మేలుతో వారిని తృప్తిపరచమని మనవి చేస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు. వారు ఏమైతే ప్రభు సందులో ప్రార్థించుకున్నారో బిడ్డలు చేసుకున్న ప్రార్థనలు అన్నిటికీ కూడా గొప్ప జవాబులను గ్రహించండి. ప్రతి కుటుంబమును కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రభువుతో వారు ఏమైతే మనవి చేసుకున్నారో వారి యొక్క కష్టబాధలన్నీ కూడా తీర్చండి నాయనా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్క యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా తీర్చండి నాయనా. ప్రభు యొక్క కృపలో వారి ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. దినదాసురాలుగా చేసే ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడకు సిద్ధపరచండి, ఆయుత్తపరచండి. శోధనలోనికి తేక దుష్టి నుండి కీ నుండి తప్పించమని, ఇంకా అడుగుమర్చిన వాటి అన్నిటి కూడా అనుగ్రహించమని, దీని ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకే జయం కలుగునుగాక.